ఏంటి శ్రీవారు ఊరికే మిమ్మల్ని అలా తిడితే ఎలా రియాక్షన్స్ ఇస్తారో అని అలా అన్నానన్నమాట. మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా ఏంటి? సూర్యనారాయణ మీద ఈ రాత్రికి అటాక్. అది ఎంతమంది హార్ట్లకు అటాక్ అవుతుందో తలచుకుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అరుంధతి, నువ్వు నా కళ్ళ ముందే విషం తాగి చావు బతుకుల మధ్య ఉంటే నేను గుర్తించలేకపోయానమ్మా, గుర్తించలేకపోయాను. అమ్మా అరుంధతి, ఈ సింహంబోన్లో నుంచి ఎప్పుడు బయటపడతానా? ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. నీ శత్రువులనెవరిని ఖాళీగా ఉంచకుండా పరుగులు పెట్టిస్తాను, చావు కేకలు వినిపిస్తాను, మారణ హోమం సృష్టిస్తాను. అమ్మా అరుంధతి, నీకోసం త్వరలోనే వస్తానమ్మా, త్వరలోనే వస్తాను. Yeah, it's different. Woodley wilderness a cool and now the trend is different. Come on. We don't want to definitely let's think different. Road side నడిచిన నువ్వే రోల్ మోడల్ అవ్వాలంటే ఎదురు పడితే తెలియని నువ్వు ఊరువాడ మారుమోగిపోవాలంటే రోల్డ్ గోల్డ్ వేసిన చెయ్యే రోల్స్ రాయల్స్ నడపాలంటే ఎదుగు పొదుగు లేని లైఫ్ కు పేరు హోదా పబ్లిసిటీ పొందాలంటే జరా హట్కే సోచో మేరే భాయ్, మరి కొత్తగా ఆలోచించరు భాయ్. జరా హట్కే సోచో మేరే భాయ్, కొత్తగా ఆలోచించరు భాయ్. హాట్ తాటే తీసి నువ్వు think too different. Yeah, you listen now, one and everybody. Do or die, such a bullshit friendly. Come to get it, that's the right friendly. Now I'm no banging heads, life is thinking different. Stop just things it no more steady. Life is nothing but a sweet, sweet candy. Brains have wings, so fly it over Freddy. No one cares, silly days, damn I think it's different. మేడం, జ్యూస్. టెంపు గట్ట అవ్వకులేరా, వీకు మొత్తం వీకు చేసే వీకెండ్ మాత్రం ఎందుకు లేరా? మేడం, మనం
మేము ఇక్కడికి వచ్చి ఇప్పటికే చాలా టైం అయింది మేడం. ఇక ఇంటికి వెళ్దాం మేడం. చూడు, ఎంతసేపు చేయాలో ఎప్పుడు వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. ఇక్కడికి నాతో పాటు నువ్వొచ్చేది కేవలం నాకు సేవలు చేయడానికే గాని సలహాలు ఇవ్వడానికి కాదు. సారీ మేడం. సరే, నేనింక కొద్దిసేపు జిమ్ చేస్తాను. నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి. వెళ్ళు. లేరా నిన్న జాబే నేడు చేసి రొటీన్ లైఫ్ లీడ్ చేసి దేశ దేశం ఒళ్ళంతా పొగరు. ఏ క్షణం ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. జీతమే ఎరగా చూపి బాల్ ఎక్కడ పెడుతున్నాను? గోల్. హలో. ఆ, హాయ్ చిన్ను. రేయ్ మమ్మీ వచ్చింది చూడు. మేడం అర్జెంట్గా ఒకసారి రండి మేడం. రండి. ఏంటి? రండి మేడం ప్లీజ్. జయ గారు వీడిని ఎత్తుకొని జిమ్కి వస్తే జిమ్కి వచ్చిన ప్రతి వాళ్ళు వీడికి ముద్దులు పెట్టడమే. ఏంటి? అటు చూడండి మేడం. ఏంటి సూర్య గారు అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? ఏం లేదు జయ గారు, రేపు ఉదయం నేను మా ఫ్యామిలీతో కలిసి వైజాగ్ పెళ్లికి వెళ్తున్నాను. అవునా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? 2 days లో వచ్చేస్తాను. మరి 2 రోజుల్లో వీడు మీ మీద బెంగ పెట్టుకుంటాడేమో. అందుకే నేను వచ్చే వరకు వీడిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సూర్య గారు. అంటే బాబుని 2 రోజులు జయకప్ప చెప్తాడన్నమాట. చూడండి జయ గారు, వీడికి ఉదయం సాయంత్రం 2 పూట్ల సిరప్ పట్టించండి. అశ్రద్ధ చేయొద్దు. అలాగే సూర్య గారు. చూడండి, వీడు ఏడవటం మొదలు పెడితే ఓ పట్టాన ఏడు పాపడు. నేనుంటే నన్ను చూసి ఆపుతాడు. ఓ పని చేయండి, వీడు ఏడ్చినప్పుడు నా భార్య అలెక్కి ఫోటోని చూపించండి. దెబ్బకి ఏడు పాపేస్తాడు. నా భార్య ముఖంలో ఉన్న అట్రాక్షన్ అటువంటిది. అలాగే సూర్య గారు, అన్ని మీరు చెప్పినట్టే చేస్తాను. ఏంట్రా మమ్మీ దగ్గరికి వెళ్ళు. అబ్బా, వీడిని వదిలిపెట్టి 2 రోజులు ఎలా ఉండాలో అర్థం కావట్లేదండి. సూర్య గారు, ఈ కొద్ది రోజుల్లోనే మీరు వీడి మీద ఎంత ప్రేమను పెంచుకున్నారండి. అవునండి. నిజంగా వీడు లక్కీ ఫెలో. జయ్ గారు, ఈ 2 రోజుల్లో వీడు ఏదైనా ప్రాబ్లం చేస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా. రా నాన్న. వెళ్ళొస్తాను సూర్య గారు. అలాగే. బాయ్. బాయ్ నాన్న. బాయ్. బాయ్ బాయ్. అంటే ఈ 2 రోజులు నా కొడుకు జయ దగ్గరే ఉంటాడన్నమాట.
నేను ఈ 2 రోజులు నా కొడుకుని చూడాలంటే ఎలా? టైం 9 అయినా జానీ ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏంటి జయ, నా కోసం ఎదురు చూస్తున్నావా? అమ్మయ్యా, వచ్చేసావా? ఏంటి ఇంకా ఇంటికి రాలేదని నీకోసమే ఎదురు చూస్తున్నాను. బాగా పడుకున్నాడా? పాలు తాగి ఇప్పుడే పడుకున్నాడు. అబ్బబ్బా, వీడు పడుకునే వరకు నాకు నరకం చూపించాడు. ఒక్కటే ఏడుపు. సూర్య ఉండుంటే సూర్య దగ్గరుంటూ అస్సలేడ్చేవాడు కాదు. హారిబుల్ జానీ. వీడితో ఇప్పుడు ఎలా గడపాలో నాకు అర్థం కావడం లేదు. అందులోనూ వీడు చాలా భయంకరంగా ఏడుస్తాడు. వీడి ఏడుపు విని మనల్ని ఎవరైనా చూస్తే ఒక రకంగా అనుమానం కూడా రావచ్చు. అవును జానీ, ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? నీకో గుడ్ న్యూస్ జయ. గుడ్ న్యూసా? ఏంటది? మనం 3 రోజుల్లో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాం. దానికి సంబంధించినవన్నీ రెడీ అయిపోయాయి. ఇదిగో ఫ్లైట్ టికెట్స్. నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు జానీ. ఇక 2 రోజులే మనం ఇక్కడ ఉంటున్నాం అన్నమాట. అవును జయ, కానీ ఈ 2 రోజులు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్నాళ్ళు మన మీద ఎవరికి అనుమానం రాకుండా బాబుని ఎక్కువగా సూర్య దగ్గర ఉంచేవాళ్ళం. ఇప్పుడు సూర్య పెళ్లికని వైజాగ్ వెళ్ళాడు. 2 రోజుల దాకా తిరిగి రాడు. ఈ 2 రోజులు బాబు మన దగ్గర ఉండడం మంచిది కాదు. జయ, నేను ఈ గెటప్తో తిరుగుతున్నట్టు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి అనుమానం వచ్చినట్టు మన బాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మరిప్పుడేం చేద్దాం జానీ? ఈ 2 రోజులు బాబు మన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర ఉండేటట్టు ప్లాన్ చేద్దాం. ఎవరి దగ్గర? అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అలేఖ్య గారి దగ్గర. ఆవిడ దగ్గర? ఆవిడ దగ్గర ఎందుకు జానీ? ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడిని ఆవిడ దగ్గర ఉంచడమే సేఫ్. ఎందుకంటే ఆ రోజు వీడు ఏడుస్తుంటే వీడేడు పాపాలను మనం ఎంత ప్రయత్నించినా వీడేడు పాపలేదు. కానీ అలేఖ్య మేడం గారు టీవీలో కనిపించగానే ఏడు పాపేశాడు. వీడిని ఎలాగైనా ఆవిడ దగ్గరికి చేరేలా చూడాలి జయ. అది నాకొదిలే జానీ, నేను చూసుకుంటాను. ఈ మధ్య కంపెనీలో నా సిన్సియారిటీ చూసి అలేఖ్య గారు నన్ను మెచ్చుకున్నారు. మీ బాబుకి అన్నప్రాసన చేయలేకపోయానని చాలా బాధపడ్డారు. సెలవున్న రోజున బాబుని తీసుకుని ఒకసారి ఇంటికి రమ్మన్నారు. సో ఇదే మనకి మంచి అవకాశం. రేపే బాబుని తీసుకుని అలేఖ్య గారింటికి వెళ్తాను. ఎలాగైనా సరే ఈ 2 రోజులు బాబు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తాను. వెల్డన్ జయ, వెల్డన్. నీ ఐడియా సూపర్. రేపే వీడిని తీసుకెళ్ళు. అలాగే జానీ.
ఏయ్, మనం వాళ్ళని ఫాలో అవుతున్నట్లు వాళ్ళకి అనుమానం రాకూడదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ సూర్యనారాయణ మీద అటాక్ చేయాలి. ఠాగూర్ సార్ చెప్పినట్టు చేయాలి. అలాగే అన్నా. బ్రదర్, పక్కన డాబా ఉందనుకుంటా, అక్కడ ఆపు. అమ్మా, ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఈ డాబాలో భోజనం చేసుకుని వెళ్దాం. అలాగే. ఆపరా. సూర్య, అలేఖ్య కూడా మనతో పాటు వచ్చుంటే బాగుండేది కదా. అవునన్నయ్య, వదినతో పాటు బాబు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. రమ్మని చాలా రిక్వెస్ట్ చేశాను రా, రానని చాలా సింపుల్గా చెప్పేసింది. రండి. సంధ్య పద. సూర్య, నిజంగానే అలేఖ్య బిడ్డను దాచి మనతో నాటకం ఆడుతుందంటావా? అందులో డౌటే లేదమ్మా. ఖచ్చితంగా అలేకి ఎక్కడో బాబును దాచేసింది. లేకపోతే అంత సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు. అలేకి తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చింది కాబట్టే ఏదో పెద్ద ప్లాన్తోనే నాకు దగ్గరవుతున్నట్టు నటిస్తుంది. వదినలా నటిస్తుందంటే దానికి రీజన్ నాకు ఒకటి అనిపిస్తుందన్నయ్యా. ఏంటి సంధ్య అది? వదిన మీద కేసు పెట్టావు కదా, ఎలాగైనా ఈ కేసుని నీ చేత విత్డ్రా చేయించుకోవాలనే ప్లాన్తోనే ఇలా చేస్తుందేమో అనిపిస్తుందన్నయ్య. అది కాదు సంధ్య, ఆవిడ గారు తలుచుకుంటే ఇదంతా ఎంత పని. నన్ను కాకాపట్టి కేసుని విత్డ్రా చేయించుకోవాల్సిన అవసరం అలేఖ్యకి లేదు. ఏదో రీజన్తోనే నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోంది. కానీ ఎంత ఆలోచించినా ఆ రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చూసిన వాళ్ళంతా మీ ఇద్దరి గురించే చెప్పుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారంటున్నారు.
వదిన అలాగే నాటకం ఆడుతుందని ఎందుకు అనుకోవాలి? రియల్గా నీకు దగ్గర అవటానికే వదిన ఇలా చేస్తుంది అనుకోవచ్చు కదా. అలాగే అలెక్కి మరిది గారు, నిజంగా తను నాకు దగ్గర అవ్వాలనుకుంటే కూరలో ఉప్పు కారం ఎందుకు కలిపిందమ్మా? ఏదో టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కారం కలిపి ఉంటుంది. ఒరేయ్, అది కొంచెం కాదురా, హిందూ మహాసముద్రం పక్కనున్న ఉప్పు గనుల్ని బీహార్ ఎండు మిరపకాయల్ని కలిపినట్టుంది. ఆ బాధ ఏంటో నీకేం తెలుసురా, తిన్నోడి నాకు తెలుసు. అన్నయ్య, చిన్నన్న ఎప్పుడు వదినకే సపోర్ట్ గా మాట్లాడతాడు. వదిలే. అమ్మా, అదృష్టం కొద్దీ మీ కోడలు మహాతల్లి దగ్గర నుంచి 2 రోజులు రెస్ట్ దొరికింది. లేకపోతే ఆవిడ సైకిల్ ఎక్కించుకొని కొండలో గుట్టల చుట్టూ తొక్కవలసి వచ్చేది. అన్నయ్య, వదిన నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అలా చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. రే ధనుష్, నువ్వు మాట్లాడితే మీ వదిన వెనకేసుకొస్తున్నావు. ప్రతి విషయంలోనూ మీ వదినే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీ వదినకి సపోర్ట్గా మాట్లాడావనుకో, ఇదిగో దీంతో పొడి చేస్తా. సరే, ముందు భోంచేద్దాం మనం. అవతల పోలీస్ వ్యాన్ వచ్చింది. ఈ టైంలో ఆ సూర్యనారాయణ మీద అటాక్ చేసామంటే అందరం దొరికిపోతాం. ఆ సూర్యనారాయణ వైజాగ్ వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆ లోపల మనం ఎక్కడో ఓ చోట స్పాట్ చూసుకుని అటాక్ చేద్దాం. ముందు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. అబ్బబ్బబ్బా, మీ జుట్టు చాలా పొడుగ్గా ఉంది మేడం. నీలాంబరి, అసలు నువ్వు నా బాడీలో ప్రతి పార్ట్ ని పొగడ్డమే పనిగా పెట్టుకున్నావా? ఏం చేస్తాం మేడం, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మీ పర్సనాలిటీ నా చేత అలా మాట్లాడిస్తోంది మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
మేడం వీలు చూసుకుని మీ అబ్బాయిని తీసుకుని మా ఇంటికి రమ్మన్నారు కదా అందుకే వచ్చాను మేడం. బంగారు ఆఫ్టర్ ఆల్ తన దగ్గర పనిచేసే ఆవిడ కొడుకుని ఎత్తుకుని ఇంత ఎఫెక్షన్ చూపిస్తుందేంటి? సొంత కొడుకులా చూస్తూ అలా మురిసిపోతుందేంటి? మేడం మా బాబు మీకు బాగా నచ్చినట్టున్నాడు. జయ, నీ కొడుకు ఎవరో నాకు తెలుసు. ఆ రోజు మీ హస్బెండ్ నువ్వు మీ బాబుతో ఉండడం నేను కారులో వెళ్తూ చూశాను. నా కథ మా ఆయన కథ మొత్తం నీకు తెలిసిపోయింది. వీడు నా కొడుకని నువ్వు తెలుసుకునే ఇక్కడికి తీసుకొచ్చావని నాకు అర్థమైంది. కేవలం నా మీద గౌరవంతోనే నా బిడ్డని నాకు చూపించడానికి తీసుకొచ్చావని అర్థమైంది. నీకు వీడు నా బిడ్డని తెలియదన్నట్టు నాటకం ఆడుతున్నావని కూడా అర్థమైంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఏం లేదు, నీ కొడుకు చాలా ముద్దొస్తున్నాడు. మేడం నేను మీ దగ్గర పనిచేసేదాన్ని. మా అబ్బాయి విషయంలో చొరవ తీసుకుని ఒక విషయం చెప్పబోతున్నాను. మీరేమీ అనుకోకూడదు. మీకిష్టమైతే ఈ 2 రోజులు మా బాబుని మీ దగ్గరే ఉంచుకోండి మేడం. జయ, నువ్వెంత మంచిదానివి జయ. నా భర్త 2 రోజుల పాటు నా బిడ్డని నీ దగ్గర ఉంచమనిస్తే నువ్వు నా బిడ్డని నా దగ్గరే 2 రోజులు ఉంచాలని తీసుకొచ్చావు. పైకేమీ తేలకుండా నువ్వు నా దగ్గర పని చేస్తున్నావనే హోదా మర్చిపోకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నావు. నా బిడ్డని నా దగ్గర ఉంచాలని ఎంతో మంచి ప్లాన్తో వచ్చావు. ఈ అలీకి ఎవరికీ రుణపడదు, కానీ ఈ విషయంలో నేను నీకు చాలా రుణపడిపోయాను జయ, రుణపడిపోయాను. కూర్చో జయ, కూర్చో. వీడికి మీరంటే ఎందుకో చాలా ఇష్టం మేడం. వీడికి మీరంటే ఎందుకో చాలా ఇష్టం మేడం.
ఒకసారి టీవీలో మిమ్మల్ని చూడగానే ఏడ్చేవాడు కాస్త టక్కున ఏడు పాపేశాడు. ఏరా నన్ను చూడగానే ఏడు పాపేశావా? ఓ అంటున్నావా? ఓ అంటున్నావా? నా బంగారు. జయ, మేడం, మీ అబ్బాయిని నాతో 2 రోజులు ఉంచుతున్నందుకు నీకు చాలా థ్యాంక్స్. అయ్యయ్యో, ఈ 2 రోజుల పాటు మా అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోవడానికి మీరు అంగీకరించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి. మా మేడం గారే స్వయంగా వీడికి ముద్దు ముచ్చటా తీర్చడం అంటే అది మామూలు విషయమా? వీడు చాలా లక్కీ ఫెలో మేడం. జయ, అసలు నువ్వెంత చక్కగా నటిస్తున్నావు. ఆ నటనలో కూడా నా మీద ఎంత వినయం ప్రదర్శిస్తూ నీ హద్దుల్లో నువ్వుంటూ ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. అసలు నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారు జయ? నిజంగా నువ్వు చాలా గ్రేట్ జయ. మేడం, వీడికి సంబంధించిన బట్టలని ఈ బ్యాగ్ లో ఉన్నాయి. అమ్మ జయ, ముందే ప్లాన్తో వచ్చావు కాబట్టి బట్టల బ్యాగ్ని కూడా తీసుకొచ్చావు. వెరీ గుడ్. జయ మేడం, ఆల్రెడీ వీడికి వేయడానికి చాలా బట్టలున్నాయి. నీలంబరి, లోపలున్న బట్టల బ్యాగ్ తీసుకురా. అలాగే మేడం. ఇదేంటి, ఈవిడ ముందే బట్టలు కొనిపెట్టుకొనుందా? ఎందుకలా ముందే కొనిపెట్టుకుంది? వీడిని ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుతానని ముందే అనుకుందా? నాకేమీ అర్థం కావట్లేదు. సరే, ఈవిడ దగ్గర ఇప్పుడు ఈ బాగుండటం ముఖ్యం. మేడం, ఇక నేను వస్తాను. అయ్యో, ఇంటికొచ్చి ఏమీ తీసుకోకుండా ఏంటి? నీలంబరి, అయ్యయ్యో, ఏం పర్వాలేదు మేడం, మళ్ళీ వస్తూ ఉంటాను కదా, అప్పుడు తీసుకుంటాను. ఒక్క నిమిషం కూర్చో. నీలంబరి, నా క్యాబిన్ కీస్ తీసుకురా. అలాగే మేడం. ఇవిగోండి మేడం. మాధవరావు లేరు, కృష్ణమూర్తి లేరు. అసలు ఈ 2 రోజులు నేను ఫ్యాక్టరీకి రాను. నా క్యాబిన్లో టేబుల్ మీద ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని సుబ్బారావు గారికి అందజేయి. కీస్ తీసుకో. ఏంటి మేడం, నేను మీ క్యాబిన్లోకి అడుగు పెట్టడమా? ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. నా మనిషి అనేవాళ్ళు ఎప్పుడైనా నా క్యాబిన్లోకి రావచ్చు, వెళ్ళొచ్చు. అర్థమైందా? అర్థమైంది మేడం. మీ మనసులో మీరు నాకు ఆ స్థానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినా మిమ్మల్ని మర్చిపోలేను మేడం. వెళ్ళొస్తాను మేడం. ఏయ్, ఏంటిది? సరే మేడం, వెళ్ళొస్తాను. నీలంబరి, జయ చూసావా ఎంత మంచి పని చేసిందో? నా బిడ్డని నాకు కావాలని దగ్గరికి చేర్చింది. జయ నన్నెంత బాగా అర్థం చేసుకుంది నీలాంబరి. ఈ రోజుల్లో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు మేడం. ఆ విషయంకొస్తే ముందు నిన్ను నమ్మకూడదు. నీ కళ్ళకి నీ నోటికి కరెక్ట్ రియాక్షన్స్ పడవు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అయ్యో మేడం, అయినా నేనేం చేశాను మేడం? నీలంబరి, ఊరు
ఊరికే సరదాగా అన్నానులే. ముందు వీడి సంగతి చూద్దాం. ఆ, లోపలికి వెళ్దామా? పద. అలేఖ్య, నువ్వు ఒక పక్కన క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటావన్నమాట. పైకి ఏవి మాట్లాడవు గాని లోపల మాత్రం నీకో లెక్క ఉంటుందన్నమాట. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్య, అప్పుడు మనం చూసిన వైజాగ్కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందిరా. అమ్మా, అటు గాజువాకు నుంచి ఇటు మూలవాని పాలెం వరకు ఏ రోడ్డు చూసినా పెద్ద పెద్ద కాంప్లెక్స్లేనమ్మా. అన్నయ్య, ఆ బిల్డింగ్స్ చూడు, అవును, బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి. ఇంతకీ పెళ్లి ఏ ఏరియాలోరా? అక్కయ్య పాలెం అమ్మా. దగ్గరికి వచ్చాం. బ్రదర్, అక్కయ్య పాలెం వచ్చేసింది. ఆ ముందుకెళ్ళి లెఫ్ట్లో ఆపు.